అందరికీ ముందుగా శ్రావణ శుభ శనివారం అండి. ఇక ఈరోజైతే శ్రావణ శుక్రవారం తరువాత రోజనమాట శనివారం వచ్చింది. ఇక ఆ రోజున నేనైతే సప్త శనివార వ్రతాన్ని అయితే మొదలు పెట్టానన్నమాట. ఇది నా మొదటి వారం అండి. పూజ అయితే చాలా బాగా జరిగింది, చూస్తున్నారు కదా. ఇక స్వామివారికి తులసి మాల అయితే ఖచ్చితంగా వేయండి, లేదంటే తులసి దళాలను సమర్పించండి. అలాగే ఒక పూల దండను కూడా సమర్పించండి. కలశం చాలా ఈజీగా మనం ఈ 7 శనివారాల వ్రతాన్ని అయితే మొదలు పెట్టచ్చండి. ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చండి. స్వామివారి అనుగ్రహం భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే చాలా సంతోషంగా ఈ 7 శనివారాల వ్రతాన్ని మొదలు పెట్టానండి. స్వామివారికి చాలా ఇష్టమైన పిండి దీపాలు అనగా చలిమిడి దీపాలు మాత్రం పెట్టాలండి. అంటే మనం చలిమిడి చేసుకోవడానికి ముందు రోజు నైటే బియ్యాన్ని నానపెడతాం కదా, అలా మనం ముందు రోజు నైట్ స్నానం చేసి బియ్యంని నానబెట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత వాటిని వడగట్టి క్లాత్లో ఆరపోసుకొని మనం మిగతా పనులన్నీ చేస్తూ ఉంటే ఆ బియ్యం అనేది పొడిగా అవుతాయి. వాటిని మిక్సీ ఆడించి ఆ తర్వాత మెత్తగా మిక్సీ ఆడించిన పిండిలో కొంచెం పాలు బెల్లం వేసి మనకు ముద్దగా అంటే పిండి ప్రమిదలు వచ్చే విధంగా ప్రమిద వచ్చేలాగా కలుపుకొని మనం చేతితో చక్కగా పిండి ప్రమిదలు అయితే చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి. తమలపాకులు, పువ్వులు, 2 కొబ్బరికాయలు, ఒకటి కలశంలోకి, అలాగే ఒకటి మనం ప్రసాదంగా సమర్పిస్తాము. అలాగే దేవుడికి నల్ల నువ్వుల ఉండలు 7 సమర్పించండి. నువ్వులను ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లాన్ని వేసి మిక్సీ ఆడించి ముద్దలు చేసుకోండి, సరిపోతుంది. అలాగే వడపప్పు పానకం కూడా పెట్టండి. నేనైతే ఇక బెల్లం పరమాన్నం మరియు పులిహోర కూడా పెట్టానండి స్వామివారికి. అలాగే పసుపుతో గణపతిని చేసుకోవాలి. ఇక చాలా ఈజీగా ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా మనం ఎక్కడైతే స్వామివారి చిత్రపటాన్ని ఉంచదలుచుకున్నామో అక్కడ కొంచెం పసుపుతోటి అలకండి. తర్వాత గోధుమ పిండి లేదా బియ్యం పిండితోటి ముగ్గు అయితే పెట్టండి, అష్టదళ పద్మ ముగ్గు. దాని మీద ఒక పీటను ఉంచి ఆ పీటకు పసుపు కుంకుమలతో అలంకరించండి. దాని మీద ఒక వస్త్రాన్ని పరచండి. ఆ వస్త్రం మీద కాసిని బియ్యం పోసి స్వామివారి చిత్రపటాన్ని ఉంచండి. స్వామివారి చిత్రపటాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని గంధము కుంకుమతో అలంకరించుకొని స్వామివారి చిత్రపటాన్ని ఆ బియ్యం మీద ఉంచండి. తర్వాత మీరు చేసుకున్న తులసి మాలను మరియు పూలమాలను వేయండి. ఆ తర్వాత పసుపుతో వినాయకుడిని తయారు చేసి అక్కడ పెట్టండి. వినాయకుడికి కూడా బొట్టు పెట్టండి. తర్వాత మీరు మనసులో ఉన్న కోరికను చెప్పి ముడుపు కట్టండి. ఒక తెల్లని వస్త్రాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరవేయండి. ఆ బట్టను ఆరిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అక్షింతలు, కుంకుమ, మీరు అనుకున్న కోరిక అంటే రుణ బాధలు తీరాలనుకుంటే 21 రూపాయి 101 రూపాయి అలా డబ్బులు పెట్టేసి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకొని ముడుపునైతే కట్టి స్వామివారి దగ్గర ఉంచండి. తర్వాత ఇక దీపారాధన మొదలు పెట్టండి. కలశాన్ని కూడా పెట్టుకోండి. కలశం చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఒక కొబ్బరికాయ, 5 తమలపాకులు లేదా 5 మామిడాకులు ఉంటే సరిపోతుంది. శుద్ధమైన జలాన్ని ఆ ఇత్తడి చెంబులో పోసుకొని ఇక అందులో పసుపు, కుంకుమ, అక్షతలు వేయండి. అలాగే 1 రూపాయి బిళ్ళను కూడా వేయండి. ఆ తర్వాత ఒక 5 తమలపాకులని ఆ చెంబులో ఉంచి తర్వాత దాని మీద కొబ్బరికాయకు బొట్లు పెట్టి తిరునామాలు పెట్టి కొబ్బరికాయని దాని మీద ఉంచి ఒక జాకెట్ రవిక ముక్కను అలా పెట్టండి. తర్వాత ఇక ఒక కంకణాన్ని కూడా కట్టండి. అంతేనండి, చాలా ఈజీగా మనం కలశం అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం